అవినీతి రహిత రాజకీయాలే తమ లక్ష్యం అంటూ నిత్యం ప్రగల్భాలు పలికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం బట్టబయలైంది. దోచుకో దాచుకో అన్నదే తమ పార్టీ లక్ష్యమని చెప్పకనే చెప్పారు ఆయన. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్లన్నీ కార్యకర్తలకే వచ్చేలా చూస్తారని ప్రకటించారు పవన్. తద్వారా అధికారం చేతిలోకి వస్తే ఏం చేస్తారో ఓ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇదే సమయంలో జనసేన లేకపోతే టీడీపీ లేదని, ఆ పార్టీని కూటమిలో చేర్చేందుకు కాళ్లావేళ్లా పడ్డానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ ఆయన రాజకీయ జీవితానికి కూడా అచ్చంగా నప్పుతుంది. పిఠాపురంలో జనసేన నాయకులు కార్యకర్తలతో భేటీ అయిన పవన్ తన మార్కు సినిమా డైలాగులతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ ప్రయత్నంలో తన నిజస్వరూపం బయటపడుతుందని ఊహించలేకపోయారు ఆయన. ఇన్నాళ్లు శ్రీరంగనీతులు వల్లెవేసిన పవన్ అసలు తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో, అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తేల్చేశారు. త్వరలో ఏర్పడనున్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతున్నామని ప్రకటించిన పవన్ 3వ వంతు పదవులు జనసేన నాయకులకే అన్నారు. అంతేకాదు కాంట్రాక్టులన్నీ కూడా కష్టపడే కార్యకర్తలకే దక్కేలా కృషి చేస్తానంటూ మనసులో మాట బయట పెట్టారు. అంటే అధికారంలోకి రాగానే దోచుకోవడమే తమ పార్టీ ధ్యేయమని చెప్పకనే చెప్పారు జనసేన చీఫ్. ఫామ్ అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. 3వ వంతు స్థానిక ఎన్నికల్లో మనకి ఆ పదవులు కూడా తీసుకుందాం. నేను 10 మంది బాగుపడాలని కోరుకునేవాడిని. ఆ స్థానికంగా ఉండే కాంట్రాక్టులు కానీ అన్నీ కూడా నిజంగా కష్టపడే వాళ్ళకి వెళ్ళాలని నేను కోరుకుంటాను. ఆ వంతు నేను కృషి చేస్తాను. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి నిజంగా వెళ్ళాలి. ఇక ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా మారింది పవన్ వ్యవహార శైలి. పిఠాపురం నుంచి పోటీ చేయడంపై ఇంకా క్లారిటీ కూడా రాకముందే గొప్పలకు పోయారు పవన్. తాను ఎమ్మెల్యేగా గెలిచేశానని, 1,00,000 ఓట్ల మెజార్టీ కూడా వచ్చేసిందంటూ కార్యకర్తలు నాయకుల ముందు ప్రకటించారు. అంతేకాదు ఇక ప్రమాణ స్వీకారం మాత్రమే మిగిలిందంటూనే మీరు ఓట్లు వేయడమే తరువాయి అంటూ వింత వ్యాఖ్యలు చేశారు. గెలవడాలు కాదు, 1,00,000 మెజారిటీ అని చెప్పండి. 1,00,000 మెజారిటీ. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తాను దశాబ్దం పాటు అధికారం లేకుండా ఎంతో యాతన అనుభవించా అన్నారు పవన్. ఓడిపోయి మరీ పార్టీ నడుపుతున్న తాను ఇప్పుడు ఓట్లు అభ్యర్థిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈసారి ఓటు వేసి తనను గెలిపించాలంటూ కార్యకర్తలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయాను, అది కూడా చెప్తున్నాను. నేను అడగట్లేదు, అర్థిస్తున్నాను. ఈ రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లు అంటే, ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని. ఇక బీజేపీ అధిష్టానం వద్ద టీడీపీ పరిస్థితి ఏంటో తేల్చేశారు పవన్. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీని చేర్చేందుకు తాను పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావన్నారు. అసలు జనసేన లేకపోతే ఏపీలో పొత్తు కూడా ఉండేది కాదన్న పవన్ ఇందుకోసం జాతీయ స్థాయి నాయకులను ఎంతో వేడుకున్నా అన్నారు. ఇక్కడి పరిస్థితులన్నీ వివరించి 2 చేతులెత్తి నమస్కారం పెట్టి మరీ టీడీపీని కూటమిలో చేర్చానని చెప్పారు పవన్. ఈ రోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండలేని పరిస్థితి. అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరినీ. అంత నిలబడ్డాను, మాట్లాడాను, 2 చేతులెత్తి నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను. ఓవైపు తాను లేకపోతే ఏపీలో టీడీపీ లేదంటూనే మరోవైపు తనను గెలిపించాలంటూ అభ్యర్థించిన తీరు పట్ల జనసేన నాయకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2 కళ్ల చంద్రబాబుతో కలిసి నడుస్తున్న పవన్ కళ్యాణ్ క్లాస్ ఈసారి కూడా పగిలిపోవడం ఖాయమంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు.